నా స్కిట్ కి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు మన ఆది. అలా ఎందుకు అంటున్నాడో తెలుసుకోవాలంటే పిలిచేద్దాం హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. మహామంత్రి ఏమిటి రాణి గారితో సింధులు? అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు, అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, వ్రతంలో ఉన్నాం. మీరు 365 రోజులు వ్రతంలోనే ఉంటున్నారు, అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా, యోగి కాదండి రోగే, ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు? ఆపుని అటక ప్రసంగం. స్వయంవరంలో ఇల్లు ఎత్తి పెళ్లాడిన సంగతి మరిచితివా? పిల్లెత్తారు కాబట్టే పెళ్లాడారు, అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది. నకమని. సరే కాని రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపరి పదే పదే అడుగుతున్నాడు ప్రభు. దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారని. మహామంత్రి, రాజ్యంలో అరటి చెట్లు చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్ళారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా, నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు, బారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు. సినిమా రిలీజ్ అయిద్దో లేదో డౌట్ వచ్చి ముందే 100 days ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు, రేపు మేము అడవికి వెళ్తున్నాం. పట్టుతేని తేవాలా, లేడి పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి. ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? సేనాధిపతి, గూగుల్ ని చెండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన సేన వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరలో పిచ్చెక్కింది ప్రభు. సేనాధిపతి గాడు సేనాధిపతి. వాడు అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది, అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో. ఈ మయాన్ని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడో తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇలాంటి వాటికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లికి గాని వెళ్తున్నావా? రాజుగారు మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? వెంటనే నర్తకి రావాలి. ఏం చేసావు? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు. ఇలా చిత్తకార్తె కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి. నాట్యమయూరికి ప్రియా పచ్చడి. తగలయ్యా, అది అభిరుచి, మీ ఇంటి వంట కాదే. అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత? అది పెద్ద బలహీనత? మీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదులే. నత్తకి నాట్యం బాగా చేసావు. ఇంతకీ నీ పేరేమిటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో, మాకు ముచ్చటేస్తుంది. ఒక మాసు సాంగ్ చేసుకోండి. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. వద్దు వద్దు రాజు, నడుము పట్టేస్తుంది. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవ స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి, ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు. మీరు జాగ్రత్తగా ఉండండి, అది ఏం ప్రాబ్లం లేదు.
ఏమొచ్చింది వర్తమానం? మహారాజా, శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధంగా. రాజుగారికి దూది, దండలు, మరి దీపాలు అన్ని రెడీ చేయండి. దేనికి? ఓ అలవాట్లో క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం తెలుస్తూనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది. ఒక్కొక్కడిని కాదరా 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? ఇన్ను చూపని వీరులు ఎంచుకొని మరీ పంపించు ప్రభు. మీరు వెన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవేవో చూపిస్తారు ప్రభు. నీ కథలో నిజం ఉంటే, నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? నేను ఆగండ్రా. ఒకటి, రెండు. ఏంట్రాయుడు ఎన్ని పొడిచినా సావట్లేదు? ఓరి మీ అబ్బోడు కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు, మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతారు. అదేంటయ్యా, చీకటి కడుపును కదా? అంటే నీ కడుపునే కదరా. ఇంతకి ఈడేడి వాడు నర్తకిని మహారాణి ఇద్దరిని. అయితే ఇక నుంచి రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. రోజా వారు, ఎలా ఉంది ఈ రాజు వారి స్కిట్? బహు బాగుంది. నాగబాబు గారు? ఓకే, అది బానే ఉంది. మామా, మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకోండి. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్, అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక?